అపురూపమైన అంతిమ ప్రయాణం 200 ఎకరాల తన పూర్వీకుల ఆస్తిని త్యాగం చేసిన ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక సామాన్యుడు కేవలం 2 జతల తెల్లటి దుస్తులు, ఒక జత చెప్పులు తానే బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగించేవాడు. జాతీయ అవార్డు, పద్మశ్రీ, విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డులను తిరస్కరించాడు. అతని ఆశ్రమానికి ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. అతనికి ఆరోగ్యం బాగాలేనప్పుడు అతని చికిత్స కోసం ప్రభుత్వం వైద్య సహాయం చేస్తుంది. అతని పేరులో ఎప్పుడూ ఏమీ లేదు, బ్యాంకు ఖాతా కూడా లేదు. అతని చివరి ప్రయాణంలో 20 లక్షల మందిని సేకరించగలిగారు. దీన్నే జీవితంలో అచీవ్మెంట్ అంటారు. నమ్మశక్యం కానిది కానీ నిన్న బీజాపూర్లో ఈ ప్రపంచం చూసింది. సిద్ధేశ్వర స్వామీజీ కానీ అందరి కళ్ళల్లో కన్నీళ్లు. బీజాపూర్ జిల్లా యంత్రాంగం మరియు బీజాపూర్ వాసులందరికీ ఉచిత ఆహారం మరియు నీరు ఏర్పాటు చేశారు.